శంకరం 5ంటికి వంట ముగించి 6:30 కల్లా భోజనం చేసి ప్రైవేట్ మొదలు పెడతాడు. ఇంతలో రామన్న వచ్చి, పంతులు గారు, మీకోసం ఎవరో వచ్చారు. వనజమ్మ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. నువ్విక్కడే ఉండబోయ్, ఇప్పుడే వస్తానని లాల్చీ ఫైజమా తొడుక్కుని బయలుదేరాడు శంకరం. రామన్న శంకరాన్ని మేడ మీదకి తీసుకెళ్లాడు. మేడ మీద కింద ఎన్ని రూములున్నాయో ఖచ్చితంగానే అన్ని రూములు ఉన్నాయి. కింద డ్రాయింగ్ రూముకు పైన ఒక డ్రాయింగ్ రూము ఉంది. ఆ రూమ్కి ఒక పక్క వనజ రూము, మరో పక్క రేణు రూము ఉన్నాయి. ఆ రూముకు చక్కగా కిందగా లక్ష్మీదేవమ్మ రూము, అశోక్ రూము ఉన్నాయి. అశోక్ రూములోనే శంకరం ప్రైవేట్ చెబుతున్నాడు. రామన్న శంకరం మేడ మీద డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించగానే అక్కడ కూర్చున్న గోపి, మాస్టర్ బొత్తిగా మర్చిపోయారు అన్నాడు. గోపి వంక ఆశ్చర్యంగా చూశాడు శంకరం. గోపి ఫుల్ సూట్లో తయారై వచ్చాడు. ఒక్క క్షణం శంకరం చూపులు గోపి మీదే నిలబడ్డాయి.